టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆయన ఇప్పటిదాకా జనంలోనే ఉన్నారు. సరిగ్గా నెల రోజుల నుంచి నారా లోకేష్ వాయిస్ అయితే గట్టిగా వినిపించడం లేదు. దానికి కారణమైతే అర్థం కావటం లేదంటున్నారు. విశాఖలో నారా లోకేష్ యువగళము పాదయాత్ర ముగిసింది. ఆ తర్వాత భోగాపురంలో భారీ సభ నిర్వహించారు. ఆ వెంటనే లోకేష్ అనేక టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతే, ఏమి జరిగిందో ఏమో ఆయన మీడియా ముందుకు రావటం మానుకున్నారు. నిజానికి చూస్తే లోకేష్ మీడియా ఇంటర్వ్యూలలో టీడీపీ జనసేన పొత్తుల గురించి, అధికారము వాటా గురించి తనకు తోచిన తీరును మాట్లాడారు. పవర్ షేరింగ్ ఉండదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ఉప ముఖ్యమంత్రి మిత్రపక్షం అయిన జనసేనకు ఇస్తున్నారా అంటే దానికి కూడా ఆయన బదులిస్తూ అది టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా వివాదాస్పదంగా కామెంట్స్ అయ్యాయి లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొన్ని అంశాలు. ఆ తర్వాత జనసేనలోని అగ్గిరాజుకుంది. కాపు పెద్దలు కూడా దీని మీద పవన్కి ఒత్తిడి పెంచారు. సీఎం విషయం షేరింగ్ ఉండాలని అన్నారు. దాంతో ఆ ప్రభావం ఏమైనా పడిందా లేక మామూలుగానే ఇదొక వ్యూహమా అన్నది తెలియదు, కానీ లోకేష్ మాత్రం సైలెంట్ అయిపోయారు. ఆయన బయటకు రావటం లేదు. అయితే దీని మీద జరుగుతున్న ప్రచారం చూస్తే ఒక వ్యూహం ప్రకారమే చంద్రబాబు లోకేష్ని అలా ఉండమని చెప్పారని అంటున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో లోకేష్ చుట్టూ చాలా మంది నేతలు ఉన్నారని, వారంతా టికెట్ విషయంలో ఒత్తిడి పెడుతున్నారని, దాంతో లోకేష్ కూడా సిఫార్సు చేసేలా పరిస్థితులు వస్తున్నాయని, అందుకే ఈ తలనొప్పులు ఎందుకన్నట్టు లోకేష్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన అభ్యర్థుల ఎంపిక ఘట్టము పూర్తి అయ్యాక ఎన్నికల ప్రచారానికి జనంలోకి వస్తారని అంటున్నారు. మరోవైపు చూస్తే పాదయాత్ర తర్వాత పార్టీలో వ్యవహారాలను లోకేష్ చూసుకుంటున్నారని, ముందు ఇంటర్నల్గా ఉన్న సమస్యలను ఆయన చూసుకుంటూ ఉంటే చంద్రబాబు ఎన్నికల సభలలోకి వెళ్తున్నారని అంటున్నారు. ఏదేమైనా కూడా లోకేష్ మరి కొన్ని రోజులు అలాగే సైలెంట్ గా ఉంటారని తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.